Which of the following best describes a remedy where a person can be commanded? ఇక్కడ ద మోస్ట్ ఇంపార్టెంట్ కమాండెడ్ టు పర్ఫామ్ సమ్ పబ్లిక్ డ్యూటీ. ఇది చూడండి, ప్రైవేట్ డ్యూటీ అని ఇస్తే సో మీరు క్వశ్చన్ రైజ్ చేసుకోండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్స్ ఎన్ రెమెడీ వేర్ ఏ పర్సన్ క్యాన్ బి కమాండెడ్ టు పర్ఫామ్ సమ్ పబ్లిక్ డ్యూటీ వేర్ హీ ఆర్ షీ హ్యాస్ రెఫ్యూజ్డ్ టు పర్ఫామ్. రిఫ్యూజ్ చేసినప్పుడు యాక్చువల్లీ మీరు ఈ కమెంట్ ఇదేంటి ఆప్షన్స్ చూసిన తర్వాత అర్థం అవ్వాల్సింది ఏంటి అంటే, ఫస్ట్ మీ మైండ్లో స్ట్రైక్ అవ్వాల్సింది ఫండమెంటల్ రైట్స్. ఫండమెంటల్ రైట్స్ గురించి నా ప్రీవియస్ టాపిక్స్లో ఆల్రెడీ డిస్కస్ చేశాను. ఫండమెంటల్ రైట్స్ని బిల్ ఆఫ్ రైట్స్ ఎక్కడి నుంచి తీసుకున్నాం, అసలు ఎన్ని ఫండమెంటల్ రైట్స్ ఉండేది, ఇప్పుడు ప్రజెంట్ ఎన్ని ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి, ఏ పార్ట్లో ఫండమెంటల్ రైట్స్ గురించి డిస్కస్ చేస్తాం. టోటల్ నంబర్ 12 to 35 ఉన్నాయి. దాంట్లో 12 రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు 6ని స్పెసిఫై చేస్తూ రాశాను. రిలీజియన్, ఎడ్యుకేషన్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, ఎవ్రీథింగ్ ఐ హ్యావ్ రిటర్న్. ఒకసారి ఫండమెంటల్ రైట్స్ గురించి చూడండి. ఆ ఫండమెంటల్ రైట్స్ కూడా ఏ టైంలో రిస్ట్రిక్ట్ చేయొచ్చు, వెన్ దెర్ ఈస్ అన్ ప్రొవిజన్ ఆఫ్ నేషనల్ ఎమర్జెన్సీ అండ్ డిఫరెంట్ థింగ్స్ దే ఆర్ నాట్ సాక్రోసెంట్ పర్మనెంట్ అని మొత్తం డిస్కస్ చేశాను. వన్స్ వాచ్ దట్ వీడియో ఆల్సో. దీంట్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫండమెంటల్ రైట్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఆర్టికల్ 32. ఆర్టికల్ 32ని ఏమని అంటారు అంటే, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. హార్ట్ అండ్ సోల్ అంటే ఏంటి అంటే, ఈవెన్ ఒక బాడీకి హార్ట్ లేకపోతే ఫంక్షనింగ్ ఎలా ఉంటుందో లేదో సేమ్ కాన్స్టిట్యూషన్లో కూడా ఆర్టికల్ 32 అనే ప్రొవిజన్ లేకపోతే అలా ఒక డెడ్ బాడీ లాంటిది అని దాని ఇండికేషన్. ఎందుకు హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంత ఇంపార్టెంటా అంటే, రియల్లీ ఇట్స్ ద ఇంపార్టెంట్. బికాజ్ ఏంటి అంటే మనకు ఫండమెంటల్ రైట్స్ యాక్చువల్లీ ఫండమెంటల్ రైట్స్ ఆర్ ఎన్ఫోర్సబుల్ బై కోర్ట్. సో వ్రిట్స్ అంటారు. ఒకవేళ ఈ ఫండమెంటల్ రైట్స్ని కుదరకపోతే, మన రైట్స్ని మనకు అప్లికబుల్గా సరిగ్గా యూజ్ చేయలేకపోతే, దెన్ we can go directly to Supreme Court or High Court. Supreme Court or High Court. Supreme Court ni under Article 32, High Court ni under Article 226. అండ్ దీంట్లో కూడా ఈ వ్రిట్స్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ వ్రిట్స్ ఉన్నాయి. 5 టైప్ ఆఫ్ వ్రిట్స్ ఉన్నాయి. ఇక్కడ 4 టైప్స్ ఇక్కడ మెన్షన్ చేసేసారు, ఒకటి మిస్ చేసేసారు, అదేంటో కమెంట్ చేయండి. అండ్ ఈ వ్రిట్స్లో కూడా సుప్రీం కోర్ట్ హ్యాస్ వైడర్ అప్లికేషన్. ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ వ్రిట్స్ కూడా ఉన్నాయి అవుట్ సైడ్ ఆర్టికల్ 32 బయట డిఫరెంట్ టైప్ ఆఫ్ రిట్స్ ఉన్నాయి. అవేంటివో ఒకసారి చూసుకోండి. అండ్ హైకోర్ట్ రిట్ ఈజ్ వైడర్. ఎందుకంటే హైకోర్టుకి రిట్ వచ్చిందనుకో, ఇట్ క్యాన్ యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు సుప్రీం కోర్ట్, డెఫినెట్లీ ఇట్ షుడ్ యాక్సెప్ట్. అండ్ ఈవెన్ హైకోర్ట్ రిట్స్ వచ్చి స్టేట్లో ఉండవి రిట్స్ అన్నీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ రిట్స్ని ఇట్ క్యాన్ టేక్ అండర్. కానీ సుప్రీంకోర్ట్ ఓన్లీ ఫండమెంటల్ రైట్స్కి సంబంధించిన ఈ రిట్స్ మాత్రమే క్యాన్ ఎంటర్టైన్. అలా కొంచెం డిఫరెన్సియేషన్ ఉంది. డైరెక్ట్ ఫండమెంటల్ రైట్స్ అని టైప్ చేసేయండి, లేకపోతే ఆర్టికల్ 32 యూపీఎస్సీ అని టైప్ చేయండి, మొత్తం డేటా వచ్చేస్తుంది. దీస్ ఆర్ ఆ వ్రిట్స్లో కూడా ఇప్పుడు ఉన్న వ్రిట్స్ మ్యాండమస్, సర్షియో, ప్రొహిబిషన్, క్యూవారెంటో. ఈ వ్రిట్స్లో ఎవరెవరికి స్టేట్ వాళ్ళకి అప్లికబుల్, ఇన్ ద సెన్స్ ప్రైవేట్ మెంబర్స్కి కూడా అప్లికబుల్, కార్పొరేషన్కి అప్లికబుల్, కంపెనీస్కి అప్లికబుల్, అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్కి అప్లికబుల్, జ్యుడిషియరీకి అప్లికబుల్, గవర్నర్కి అప్లికబుల్, ప్రెసిడెంట్కి అప్లికబుల్ అవుతుందా లేదా అని డిఫరెంట్గా మెన్షన్ చేశారు. లక్ష్మీకాంత్ ఒకసారి థరోగా చదవండి. సో వీళ్ళు ఏమంటున్నారు, కమాండ్. మీకు గుర్తు పెట్టుకోవడానికి షార్ట్ కట్ చెప్తున్నా, కమాండ్ ఇక్కడే ఉంచండి. మ్యాండ్ ఏమని కమాండ్ చేస్తారు, నీ డ్యూటీ నువ్వు చేయడం లేదు, ప్లీజ్ ఫాలో. నీకు నిన్నెందుకు అపాయింట్ చేశారు యాజ్ ఎ లెజిస్లేచర్? బికాజ్ టు మేక్ ఎ లాస్. నిన్నెందుకు అపాయింట్ చేశారు యాజ్ ఏ లాయర్, యాజ్ అన్ అడ్వకేట్ ఆర్ యాజ్ ఎ జడ్జ్? కోర్టులో వెర్డిక్ట్స్ ఇవ్వడానికి. అలా సర్షియో అంటే సర్టిఫికేట్. యూ డోంట్ హ్యావ్ రైట్ టు సర్టిఫికేట్, సో గివ్ దట్ యాజ్ సర్టిఫికేట్. ప్రొహిబిషన్, ఐఎమ్ ప్రొహిబిటింగ్ యూ ఫ్రమ్ టేకింగ్ దిస్ కేస్ అన్నట్టు. క్యూ వ్యారెంటో, ఏ వ్యారెంట్ కింద నీకు ఎవరిచ్చారు వ్యారెంట్, ఇది నువ్వు చెయ్యొచ్చు అని. సో నేను ఒకసారి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, మీరు ఒకసారి చదవండి, ఈజీలీ యూ విల్ అండర్స్టాండ్.
దీనికి ఇట్ ఈస్ కమాండ్ ఇష్యూడ్ బై ది కోర్ట్ టు పబ్లిక్ అఫీషియల్ ఆస్కింగ్ హిమ్ టు పర్ఫార్మ్ హిస్ అఫీషియల్ డ్యూటీ దట్ హీ హ్యాస్ ఫెయిల్డ్ ఆర్ రిఫ్యూజ్డ్. ఇది చూడండి, జస్ట్ నార్మల్గా కాదు, ఫెయిల్డ్ ఆర్ రిఫ్యూజ్ టు పర్ఫార్మ్. ఇట్ క్యాన్ ఆల్సో బీ ఇష్యూడ్ అగెయిన్స్ట్ ఎనీ పబ్లిక్ బాడీ, ఎ కార్పొరేషన్, an inferior court, a tribunal or government for the same purpose. అర్థమైంది? ఒక ప్రైవేట్ బాడీకి చేయడానికి వీలు లేదు. ప్రైవేట్ బాడీలో ఇప్పుడు నిన్ను ఎవరు అపాయింట్ చేశారు, నేను రిట్ పోయి అప్లై చేస్తాను అనడానికి లేదు. ఓన్లీ గవర్నమెంట్ అఫీషియల్స్, ఇలా కార్పొరేట్, ట్రిబ్యునల్స్, గవర్నమెంట్ ఫర్ ది సేమ్ పర్పస్. ద రిట్ ఆఫ్ మ్యాండమస్ కెనాట్ బి ఇష్యూడ్ అగెయిన్స్ట్. ఇది ద మోస్ట్ ఇంపార్టెంట్. చాలామంది ఇష్యూడ్, ఇది కూడా చదవాలి, ఇష్యూడ్ ఎవరెవరికి ఇష్యూ చేస్తారని. కెనాట్ బి ఇష్యూడ్ కూడా చదవాలి. కన్ఫ్యూజ్ అవ్వడానికి మ్యాక్సిమం ఈ పాయింట్ ఇస్తారు. కెనాట్ బి ఇష్యూడ్ అగెయిన్స్ట్ ఏ ప్రైవేట్ ఇండివిజువల్ ఆర్ బాడీ ఆర్ టు ఎన్ఫోర్స్ డిపార్ట్మెంటల్ ఇన్స్ట్రక్షన్స్. యాక్చువల్లీ డిపార్ట్మెంట్, ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్, సమ్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి, లేబర్ డిపార్ట్మెంట్, ఆ డిపార్ట్మెంట్లో సమ్ ఎస్ఐ కానిస్టేబుల్కి సంథింగ్ ఏదో అడ్మినిస్ట్రేటివ్గా ఇలా చేయాలి అలా చేయాలి అని ఏదో చెప్పారు. అది వాళ్ళ అడ్మినిస్ట్రేటివ్, వాళ్ళ లోపల ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో సమ్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి సంథింగ్ హీ హ్యాస్ టోల్డ్ యూ నీడ్ టు డూ దిస్ అని. ఇఫ్ హీ డస్ నాట్ డూ దట్, రిట్స్ అప్లికబుల్ అవ్వవు. ఇట్స్ నాట్ ఫండమెంటల్ రైట్స్. వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ కోసం చేసుకున్న సమ్ థింగ్స్. సో డిపార్ట్మెంటల్ ఇన్స్ట్రక్షన్స్ దట్ డస్ నాట్ పొసెస్ స్టాట్యుటరీ ఫోర్సెస్ వెన్ ది డ్యూటీ ఇస్ డిస్క్రిషనరీ అండ్ నాట్ మ్యాండేటరీ. అంటే ఇప్పుడు ఇది సమ్ కేసెస్, ఇది నీకు ఇష్టమైతే చెయ్యి, లేకపోతే లేదు అని అనేస్తాం. డిస్క్రిషనరీ, ఇట్స్ అప్ టు యూ టు డూ దట్ ఆర్ నాట్. అలాంటి వాటి కూడా చెయ్యలేదు అని కూడా యూ కెనాట్ ఫైల్ ఎ రిట్. టు ఎన్ఫోర్స్ ఏ కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్స్. ఒక కాంట్రాక్ట్ ఉంది ఇద్దరు పర్సన్స్ మధ్యలో, నువ్వు ఇది చేస్తేనే నేను ఈ కాంట్రాక్ట్ సైన్ చేస్తాను అని ఈ పర్సన్కి అన్నాడు. దెన్ యూ కెనాట్ ఫోర్స్ హిమ్ టు డూ దట్. రిట్స్ వేసి నేను చేయిస్తాను, నీతో ఆ కండిషన్ నువ్వు సాటిస్ఫై చేయాలి. సో దిస్ ఇస్ అగెయిన్స్ట్ ద ప్రెసిడెంట్ ఈస్ ద హెడ్ ఆఫ్ ద కంట్రీ ఆఫ్ ఇండియా ఆర్ స్టేట్ గవర్నర్స్. దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఇక్కడ ఈక్వాలిటీ అనేది ఎన్ష్యూర్ అవ్వచ్చు. చూడండి, అందరికీ పుష్ చేస్తారు మీరు గవర్నమెంట్ వాళ్ళని. ప్రెసిడెంట్ గవర్నర్ని ఎందుకు పుష్ చేయరు అంటే బికాజ్ దే ఆర్ హెడ్, వీ కెనాట్ పుష్ దెమ్. అలాంటి హయ్యర్ అథారిటీస్లో ఉండే వాళ్ళని పుష్ చేసి ప్రెజర్ చేయకూడదు. అగైన్స్ ది చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్ యాక్టింగ్ ఇన్ జ్యుడిషియల్ కెపాసిటీ. సో దిస్ ఈజ్ వాట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్స్ ఐ కమాండ్. నిన్ను పబ్లిక్ ఆఫీస్లో ఎందుకు కూర్చోపెట్టినాం, ఆ పని చెయ్యి అని చెప్పడమే మ్యాండమస్. సర్షియో సర్టిఫికేట్ ప్రొహిబిట్, ఐఎమ్ ప్రొహిబిటింగ్ ఈ క్యూ వారెంటో అండ్ హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 32. దీన్ని ఎవరు హూ క్యాన్ ప్లే దిస్ ఈజ్ సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్ట్. అండ్ మ్యాండమస్ ఇందాకే చెప్పాం, అండర్ వాట్ పబ్లిక్ అథారిటీస్, ప్రైవేట్ అథారిటీస్కి, గవర్నర్కి, ప్రెసిడెంట్కి, డిపార్ట్మెంటల్ ఇన్స్ట్రక్షన్, డిస్క్రిషనరీ, వీటికి చెయ్యలేం. ఈవెన్ ప్రొహిబిషన్ కూడా, ప్రొహిబిషన్ ఈజ్ ఓన్లీ టు లీగల్. ఇది గుర్తుపెట్టుకోండి. ప్రొహిబిట్, ఎవరిని ప్రొహిబిట్ చేస్తాం, మీరు ఈ కేసు టేకప్ చేయకండి అని ప్రొహిబిట్ చేసేది ఓన్లీ జ్యుడిషియల్ అండ్ క్వాజీ జ్యుడిషియల్. మిగతా ఎవరిని మనం ఇది టేకప్ చేయకండి, అది టేకప్ చేయకండి అని అనే రైట్స్ లేవు. అండ్ నెక్స్ట్ ఈజ్ సర్షియో అనేది కూడా సేమ్ జ్యుడిషియల్ వాళ్ళకే. మీరు ఇది సర్టిఫై చేసే రైట్స్ లేదు, ఐ విల్ సర్టిఫై అన్నట్టు. సో ఎవరెవరిని, జ్యుడిషియల్, క్వాజీ జ్యుడిషియల్ వాళ్ళని మనం క్వశ్చన్ చేస్తాం, డోంట్ సర్టిఫై దిస్, ప్లీజ్ ట్రాన్స్ఫర్ దట్ కేస్ టు మీ అని. ఇప్పుడు ఒకప్పుడు అలా, ఇప్పుడు జ్యుడిషియరీ, క్వాజీ జ్యుడిషియల్ అండ్ ఈవెన్ అడ్మినిస్ట్రేటివ్ వాళ్ళు కూడా యూ క్యాన్ సర్టిఫై దట్, ఐ విల్ సర్టిఫై అని. క్యూ వారెంటో, దిస్ ఈజ్ బై వాట్ అథారిటీ యూ ఆర్ డూయింగ్ దిస్. మనం క్వశ్చనింగ్ చేయడం, మీకు ఏ లీగల్ రైట్స్ ఉన్నాయి, ఈ వర్క్ ఎందుకు టేకప్ చేస్తున్నారు, సమ్ ప్రాజెక్ట్ ఎవరో తీసుకున్నారు, హీ మైట్ బి యాక్టింగ్ లైక్ సమ్ కలెక్టర్, పోయి మనం క్వశ్చన్ చేయొచ్చు. క్యూ వారెంట్ అప్లై చేసి, సార్ సమ్ పర్సన్ ఈజ్ యాక్టింగ్ లైక్ అండ్ డూయింగ్ ఏ ప్రాజెక్ట్, అది ఇదని. నేను చాలా పెద్దది చెప్పాను, చాలా స్మాల్ కేసెస్. చాలామంది యాక్టింగ్ చేసి ఇలా దొరికిపోతుంటారు, ఆఫీసర్ లాగా బిహేవ్ చేయడం. మనం కేస్ ఫైల్ చేస్తే ఇట్ విల్ బి రివీల్డ్ దట్ దే ఆర్ నాట్ ఆఫీసర్స్, ఫ్రాడ్ కేసెస్ అలా. బట్ దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, హార్ట్ అండ్ సోల్ ఆఫ్ అంటే ఏంటి అంటే యూ షుడ్ రిమెంబర్ రిట్ పిటిషన్స్. థ్యాంక్ యూ.